జై బీసీ 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 జై బీసీ. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల బంధు పిలుపు మేరకు ఈరోజు కిలవరంగల్ తూర్పుకోట 37, 38 డివిజన్ల ఆధ్వర్యంలో ఈ బీసీ బంధుకు మన కిలవరంగల్ తూర్పుకోట మధ్యకోట అయిన ముదిరాజు పెరక కులం మరి కాపు కులాలకు సంబంధించిన అందరం కూడా మాకు ఎంత మా వాటా మాకు కావాలనే దాని మీద ఈ తెలంగాణ రాష్ట్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ అనే దాని మీద మన పార్లమెంట్ అది అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం పెట్టడం జరిగింది. దీన్ని పార్లమెంట్లో మన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బీసీలు 42% ఉన్నారనే దాని మీద బీసీలకు ఖచ్చితంగా వాళ్ళు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీ రిజర్వేషన్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చేయవలసి వస్తుందనే ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ దగ్గర ఉన్న ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపడం సమావేశం కాదు. బీసీ రిజర్వేషన్లను వెంటనే మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 105 కులాల్లో ప్రతి కులానికి వాళ్ళ వాటా ఎంత, వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, వాళ్లకు రిజర్వేషన్లు అంటే రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవన్నీ కూడా న్యాయం జరుగుతాయి. కాబట్టి బీసీలు 65% ఉన్న బీసీలకు 27-28% ఇచ్చి చేతులు దులుపుకోవడం సరైంది కాదు. ఇప్పుడున్న ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఈరోజు ఈ సమావేశం సందర్భంగా కోరడం జరుగుతుంది.